బైబిల్ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. చదవబడిన మాటలను దేవుడు దీవించునుగాక. మనందరం కూడా కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి గొప్ప మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఒక చక్కటి వాక్యాన్ని మనం విందాం. ప్రైజ్ ది లార్డ్. ఏ పని చేయడానికైనా ఒక మాదిరి ఉంటుంది కదండి. ప్రైజ్ ది లార్డ్. ఆ మాదిరి ప్రకారంగా మనం ఆ పనిని జరిగించినప్పుడే ఆశించిన ఫలితాన్ని మనం అందుకోగలం. ప్రైజ్ ది లార్డ్. అలాగననే క్రైస్తవులమైనటువంటి మనము కూడా మనము ఇతరులను తృప్తిపరచాల్సిన అవసరమే లేదండి. నీ భక్తి చేసేటువంటి విధానం మీ బాబాయికి నచ్చాల్సిన పని లేదు, మీ సొంత తల్లికి నచ్చాల్సిన పని కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్. భూ సంబంధమైనటువంటి విషయాలలో, మీ ఇంటికి సంబంధించిన విషయాలలో, కుటుంబానికి సంబంధించిన విషయాలలో వాళ్ళకు నచ్చినట్టుగా ఉండాలి. దేవుడు దాన్నే చెప్పాడు. కానీ భక్తి విషయానికి వచ్చేసరికి నీ భక్తి జీవితం అనేది ఎవరికి అసలు సంబంధమే లేదు. వింటున్నారా? అంటే నేను ఇలాగ భక్తి చేస్తే నా పక్కనోడు సంతోషపడతాడు, అసలు అవసరమే లేదు. అది వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళని తృప్తిపరచడానికో, లేదా పాస్టర్ గారిని తృప్తిపరచడానికో, లేదా నా పక్కనోడు ఇలా చేస్తే తృప్తి పడతాడనో అలాగ మనం భక్తి చేయాల్సిన అవసరం లేదండి. అంతిమంగా మనం తృప్తిపరచాల్సిన వ్యక్తి ఎవరంటే నిన్ను సృష్టించుకున్నటువంటి వాడు, మన ప్రభు అయినటువంటి దేవుడు తృప్తిపడాలి. నీవు చేసే భక్తి ఎవరిని తృప్తిపరచాలంటే మనుషులను కాదు. అసలు మనుషులకు కనిపించే భక్తే చేయొద్దన్నది బైబిల్లో. మనుషులకు కనిపించేటట్టు ప్రార్థన కూడా చేయొద్దనుంది. నువ్వేదో ప్రార్థన చేస్తున్నావు కాబట్టి మనుషులందరూ వినాలి, నిన్ను ప్రార్థనాపరుడు అనుకోవాలి, అసలు అది అవసరమే లేదు. అలాగనే ఉపవాసం ఉన్నప్పుడు మొహాలు ఏలాడేసుకొని ఏందమ్మా అట్టనో జ్వరం వచ్చిందంటే, కాదు ఉపవాసం ఉన్న అందుకే అయిపోయా, అసలు అవసరం లేదండి. నీవు నీ భక్తి జీవితానికి ఎవరికి కూడా జవాబుదారుడివి కాదు. నీ భక్తి జీవితానికి నువ్వే జవాబుదారుడివి. నువ్వు పాస్టర్ గారిని తృప్తిపరచాల్సిన పని లేదు, నీ పక్కన వాడిని తృప్తిపరచాల్సిన పని లేదు, ఎల్లయ్య పుల్లయ్య నన్ను చూస్తున్నారని వాళ్ళని తృప్తిపరచాల్సిన పని లేదు. నీవు తృప్తిపరచాల్సింది ఒక్కడిని. ఆయన ఎవరంటే పరలోకంలో ఉన్న దేవుణ్ణి తృప్తిపరిస్తే సరిపోతుంది. ఇవాళ మనం ప్రయాసపడుతున్నాం, పరిగెడుతున్నాం సంఘానికి వచ్చేటప్పుడు కూడా. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, నీ భక్తి నీ వ్యక్తిగతం. అది నీ భక్తి అనేది నీ వ్యక్తిగతానికి సంబంధించింది. అది దట్ ఈజ్ యువర్ పర్సనల్. నీ పర్సనల్ లైఫ్, నీ పర్సనల్ జీవితాన్ని వీధుల్లో పెట్టాల్సిన పని లేదు, లేదా ఇతరుల చేత మెప్పు పొందాలి అనేటట్టుగా కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ మనిషి కూడా మీకు నిత్య జీవాన్ని అనుగ్రహించలేడు. ప్రైజ్ ది లార్డ్. నిత్య జీవము అనుగ్రహించేది ఎవరంటే దేవుడే. ఇవాళ చాలా రకాలు వచ్చినాయి.
నీ పాపాలన్నీ నా ముందుకు వచ్చి ఒప్పుకో, ఇంత డబ్బు కట్టు, నీ పాపాలు క్షమించబడతాయని పాస్టర్లు చెబుతున్నారు. పాప పరిహార పత్రాలు రాసిస్తున్నారు. ఆయన ఎవడండి పాపం క్షమించడానికి? హూ ఈజ్ హీ? ఏ మనిషికి కూడా నీ పాపములను క్షమించేటువంటి అర్హత గాని అధికారము గాని లేదు. అసలు వాళ్ళే క్షమిస్తే యేసుప్రభు మరణించడం దేనికి? వాస్తవమా కాదా? ఇప్పుడు వాళ్ళకే క్షమించే అధికారం ఉందనుకోండి, యేసుప్రభు మరణించాల్సిన అవసరమే లేదు. అంటే ఒక మనుష్యుడికి లేదా ఒక వాక్యోపదేశకుడికి పాపాన్ని క్షమించేటువంటి అధికారం ఉంటే దేవుడు మరణించి అంత కిరాతకంగా చంపబడాల్సిన అవసరమే లేదు. ఇక్కడంతా కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, మన జీవితాలు హోల్ అండ్ సోల్ పూర్తిగా ఒక వ్యక్తి మీదనే ఆధారపడి ఉన్నాయి. దట్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అది ప్రభువైన యేసుక్రీస్తు మీదనే ఆధారపడి ఉన్నది. ఏ మనుషుడు మీకు నిత్య జీవాన్ని ఇవ్వలేడండి. అలాగని ఏ మనుష్యుడు కూడా మీరు పరలోకం బోరు అని చెప్పజాలడండి. వింటున్నారా? నువ్వు పరలోకం పోవు అని ఎవ్వడు కూడా అనడానికి లేదు, అర్హత లేదు అతనికి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఆ ఇంటి యజమానుణ్ణి, ఎవరిని లోనికి రానియాలో ఎవరిని లోనికి రానియకూడదు, నా ఇష్టం అది. అలాగనే మీరు కూడా మీ ఇంటికి ఎవరిని పిలిపించుకోవాలి, ఎవరిని పిలిపించుకోకూడదు అనేది మీ వ్యక్తిగత సంబంధమైనది. అలాగనే పరలోకం అనేది దేవుని నివాస స్థలం. అది అందులోనికి ఎవరిని రానిస్తాడు, ఎవరిని రానివ్వడం అనేది ఆయన చేతుల్లో ఉంది. కనుక మనుషులమైనటువంటి మనం కొట్టుకొని చావాల్సిన పనుల. నువ్వు పోవు, నేను పోతా, నేను దేవదూతలతో ఉంటా, మంచిదే, అది నీకు నువ్వు అనుకో, పక్క నుండి బోలవబాక. అలాగని నీవు వేరే వాళ్ళతో పోల్చుకోవాల్సిన పని లేదు. ఆయన భలే పాడుతున్నా, ఆయన వలే నేను పాడాలి అనుకోవటం మంచిదే, కానీ ఆయనలాగానే ఉండాలి, ఆయన్ని తృప్తిపరచాలి, ఏం అవసరం లేదండి. ఎవడిని తృప్తిపరచడానికి భూమి మీదకి రాల. ఉన్నది కొంతకాలం. ఈ కొంతకాలంలో మంచి భక్తి చేసుకొని దేవుడికి నచ్చిన విధంగా, దేవుడిని తృప్తిపరిచే విధంగా భక్తి చేసుకొని వెళితే నీకు పరలోకం ఉంటుంది. నువ్వు తృప్తిపరచాల్సిన దేవుణ్ణి, మనుషుల్ని కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన భక్తి అంతా కూడా ఎవరిని తృప్తిపరచాలంట? దేవుణ్ణి తృప్తిపరచాలి. దేవుణ్ణి తృప్తిపరిస్తేనే మనకు పరలోకం. నీ భక్తి జీవితం దేవుణ్ణి తృప్తిపరిచే విధంగా ఉండాలి. తృప్తిపరిచే విధంగా లేకపోతే చాలా బాధపడాల్సి ఉంటుంది. అసలు ఆ వేదన గురించి కూడా మనం ఆలోచన చేసుకోకూడదంట. ప్రవక్త చెప్పాడు. అసలు ఆ దినము గురించి, విడవబడే దినం గురించి కూడా మనం ఆలోచన చేయకూడదు. మహాభయంకరం అది. ప్రైజ్ ది లార్డ్. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మోషే ఒక గుడారాన్ని కట్టాడు. దేవుడు అడిగాడు, మోషే, నేను నా పిల్లల మధ్యలో నివసించడానికి, నా పిల్లల మధ్యలో నేను నివసించాలని అనుకుంటున్నాను. కనుక నేను మీ మధ్యలో నివసించినట్లు నా కోసం ఒక పరిశుద్ధ స్థలాన్ని మీరు నిర్మించండి అని దేవుడు చెప్పాడు. నేను మీ మధ్యలో నివసించులాగున నా కోసం ఒక నివాస స్థలాన్ని మీరు ఏర్పాటు చేయండి అని చెప్పి ఏం చేశాడు దేవుడు? ఆ పనంతటిని కూడా మోషే చేతికి ఆజ్ఞ అప్పగించలేదు. దానికి ఆర్కిటెక్ట్ కూడా నువ్వే అని చెప్పలేదు. దాని ప్లాన్ కూడా నువ్వే వెయ్యి, ఎన్ని ఎకరాల్లో కట్టాలో అది కూడా నువ్వే నిర్ణయించుకో అని మోషేకి చెప్పలేదండి. మీకు అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఆలయ నమూనా అంతా కూడా నువ్వు సివిల్ ఇంజనీరింగ్ ఏదో చేసావు కదా, దాని ప్రకారంగా ప్లాన్కి ఇన్ని గదులు పెట్టని చెప్పలేదు మోషేకి. మరి ఏం చెప్పాడు? మోషేని తీసుకెళ్ళి కొండ మీదకి ఆ పరలోకములో ఉండే ఆలయ నమూనాని చూపించాడు మోషేకి. నువ్వు ఏదైతే చూసావో, ప్రైజ్ ది లార్డ్, నువ్వు ఏదైతే చూసావో ఆ చూపబడిన మాదిరి చొప్పున నువ్వు ఆలయాన్ని నిర్మించన్నాడు. వింటున్నారా? ఇక ఈ కట్టేటువంటి క్రమములో 100 మంది వచ్చి 100 రకాలుగా చెప్తారు. ఎట్టెందుకు కడుతున్నామండి, అట్టెందుకు కడుతున్నామండి, ఈ వంపు ఎందుకు పెడుతున్నామండి, ఆ వంపు ఎందుకు పెడుతున్నామండి, అక్కడ గోడ ఎందుకు కడుతున్నామండి, ఇక్కడ గోడ ఎందుకు కడుతున్నామండి, ఇక్కడ బాగోదండి, ఇది వాస్తు ప్రకారం కరెక్ట్ కాదండి అని 100 మంది వచ్చి చెప్పినా
దాన్ని వెంబడించకూడదు మోషే. ఇందాక చదువుకున్నటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున, కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడుము. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? నువ్వు సొంతంగా పోయి 4 గోడలు లేపేసి పైన సపారం వేయని చెప్పలేదండి ఆయన. లేదా నీకు నాకు ఆలయం కడుతున్నావు, నువ్వు ఎట్ట కడతావో, ఏ రేంజ్లో కడతావో కట్టు అని చెప్పలేదు. ఒకవేళ అలాగ చెప్పుంటే బంగారంతోనే కట్టేవాడు ఆయన. అలాగనక నాకు కడుతున్నావు కదా, మరి ఎలాంటి ఆలయాన్ని కడతావో చూద్దాం అని ఉంటే అసలు బంగారంతోనే కట్టేవాడు ఆయన, వజ్రాలతోనే కట్టేవాడు. కానీ దేవుడు దాన్ని కూడా కోరుకోలేదు. ఆయన అంటున్నాడు, మోషే నువ్వు సొంతంగా ఏమి కట్టాల్సిన పని లేదు. నువ్వు ఒక మాదిరిని నేను నీకు చూపించాను. అక్కడ ఆ కొండ మీదకి వచ్చినప్పుడు నీకు ఒక మాదిరి చూపించాను కదా, ఆ మాదిరి ప్రకారంగానే నువ్వు ఆలయాన్ని కట్టాలి. వింటున్నారా? ఆ మాదిరిగా కట్టిన తర్వాత దేవుడు ఏ ఏ కొలమానాలు చెప్పాడో ఆ కొలతలతోనే మోషే ఆ గుడారాన్ని నిర్మించాడు. ఆ గుడారము లోపల వాడేటువంటి పనిముట్లకు కూడా ఎన్ని గ్రాముల వెండి వాడాలి పళ్ళాలకు, ఎన్ని గ్రాముల వెండి వాడాలి అక్కడ ఉండేటువంటి ఉపకరణాలకు, ఎంత బంగారము వాడాలి ఒక్కొక్క వస్తువుకి, ఇవన్నీ డీటెయిల్డ్గా మోషేకి చెప్పాడు దేవుడు. తూకం వేసుకోవడం, 1 గ్రాము అటు కాకూడదు ఇటు కాకూడదు, అంత ఖచ్చితత్వాన్ని మోషే మెయింటైన్ చేశాడు. ఒకటి ఎక్కువ చేయలేదు, ఒకటి తక్కువ చేయలేదు. ప్రభువా ఈ పళ్ళానికి 50 గ్రాములే వాడమన్నారు, ఎందుకు ఒక 5 కేజీలు వేద్దాం ఉంది కదా? లేదండి, మోషే అట్లా వాదన పెట్టుకోలేదు. ఇలాగ చేస్తే ఏమైంది ప్రభువా అని చెప్పను లేదు. మోషే ఆలోచన అంతా కూడా దేవుడు చూపించిన మాదిరి ప్రకారంగానే ఆ ఆలయాన్ని నిర్మించాలి అని పెట్టుకున్నాడు. పని ముగించాడు మోషే, ఆలయాన్ని నిర్మించాడు మోషే, పని ముగించాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, పని ముగించటము లేదా భూ సంబంధమైన ఒక గుడారము కట్టడం అనేది పెద్ద విషయం కాదు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఒక 50 లక్షలు ఇచ్చి ఒక ఆలయాన్ని కట్టంటే కట్టవా? చెప్పండి. ఎవరో ఒక మేస్త్రిని తెచ్చి కడతావు కదా. కట్టడం పెద్ద ప్రాముఖ్యం కాదండి. ఇక్కడ అంతిమంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు రావాలి అందులోకి. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, నేను మీ మధ్యలో నివసించడానికి నా కోసం ఒక గుడారం కట్టు అన్నాడు కదా. మోషే కట్టాడు, పూర్తి చేశాడు. ఇప్పుడు విషయం ఏంటంటే ఆయన వస్తాడా రాడా? ప్రైజ్ ది లార్డ్. రాకపోతే ఏంటి పరిస్థితి? కట్టాడండి, చాలా ప్రయాసపడి కట్టాడు. కడుతుంటే ఇశ్రాయేలీలు కూడా హెల్ప్ చేశారు దాన్ని కట్టడంలో. వాళ్ళు హెల్ప్ చేస్తుంటే మోషే వచ్చి ప్రతిదీ కూడా పరిశీలన చేసి ఆ మాదిరి చొప్పున ఉంటే వాళ్ళని అప్రిషియేట్ చేసి వాళ్ళకి దీవెనలు ఇచ్చాడని ఉంది బైబిల్లో. వాళ్ళు కడుతున్నప్పుడు వచ్చి చూశాడు ఆయన, ఎగ్జాక్ట్గా ఉంది, ఓకే దేవుడు మిమ్మల్ని దీవించును గాక అన్నాడు. మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళాడు, పని జరుగుతున్న చోటుకి వెళ్ళాడు, అక్కడ చూశాడు, ఓకే ఎగ్జాక్ట్గా అక్కడ చూసినట్టే ఉంది. అక్కడ చూసినట్టుగా ఇక్కడ ఉంటేనే ఆయన వారిని దీవించి వాళ్ళని ప్రోత్సహించి వెళ్ళాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మీకు ఇంకా అర్థం అవ్వాలి, సబ్జెక్ట్లోకి వెళ్తే కానీ అర్థం అవ్వదు మీకు. మోషే ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా ఒక ఖచ్చితత్వాన్ని అక్కడ పాటించాడు. అట్లా ఖచ్చితత్వాన్ని పాటించాడు కనుకనే దేవుని యొక్క మహిమ ఆ గుడారంలోనికి దిగి వచ్చింది. ఆ మహిమ ఆలయంలోనికి దిగి వచ్చిన తర్వాత మోషే కూడా అందులోనికి వెళ్ళలేకపోయాడంట. ఇశ్రాయేలీలందరూ కొండ కింద ఉండేవాళ్ళు, మోషే ఒక్కడే కొండపైకి వెళ్ళి ఆయన కలుసుకొని వచ్చేవాడు. ప్రాణానికి తెగించటమే అది. నువ్వు ఒక్కడవే కొండ ఎక్కగలవు అన్నాడు దేవుడు. నువ్వు ఒక్కడవే కొండ ఎక్కగలవు, వాళ్ళు ఎక్కలేరు. వాళ్ళ ప్రత్యక్షత వేరు, నీ ప్రత్యక్షత వేరు, నీ నిర్మాణం వేరు, వాళ్ళ నిర్మాణం వేరు. మరి అలాంటి మోషే నేరుగా కొండ మీదకి వెళ్ళి దేవుడితో మాట్లాడిన మోషే ఇప్పుడు ఏంటంటే ఆలయంలోకి
వెళ్ళలేకుండా ఉన్నాడంట. ఎందుకని? ఆ మహిమ అంత ఎక్కువగా ఉంది. ఒకవేళ సాహసం చేసి లోపలికి వెళ్ళినా మోషే చచ్చిపోతాడు. ఆ మహిమను తట్టుకోలేడు. ప్రైజ్ ది లార్డ్. ఇక అక్కడ నుంచి యాజకులు వాళ్ళ క్రమము చొప్పున మోషే ఏదైతే అక్కడ చూశాడో ఆ క్రమము చొప్పునే యాజకులు వెళ్ళి ఏటేటా అర్పణలు అర్పిస్తూ దేవుని యొక్క ఆలయములో సేవలు చేస్తూ వచ్చారు. చాలా మహిమకరముగా జరిగింది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆ ఆలయంలోనికి వచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే మోషే కట్టినటువంటి ఆ గుడారము ఆమోదించబడిందని అర్థం. ప్రైజ్ ది లార్డ్. మోషే గుడారం కట్టిన తర్వాత వచ్చి 100 మంది బాగలేదని చెప్పనివ్వండి, అవసరమే లేదు మోషేకి. వింటున్నారా? మీకు అర్థమవుతుందా? 100 మంది వచ్చి మోషే ఇది బాగలేదని చెప్పనివ్వండి, ఇబ్బంది లేదు. లేదు ఇది బాగుందని చెప్పనివ్వండి, అసలు అవసరమే లేదు. వాళ్ళు బాగుందని చెప్పాల్సిన అవసరం లేదు, బాగోలేదని చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే పని ఇచ్చింది దేవుడే, పని ముగించమని చెప్పింది దేవుడే, ఆ పని ముగిస్తే వస్తానని చెప్పింది కూడా దేవుడే. మిగతా మనిషితో సంబంధం ఏమైనా ఉందా? థర్డ్ పర్సన్తో అవసరం ఉందా? అలాగని ప్రియమైనటువంటి దేవుడి పిల్లారా, మనము మన శరీరాలను కట్టుకుంటున్నాం. మన భక్తి జీవితాన్ని మన వాక్యానుసారంగా నిర్మించుకుంటున్నాం. ఈ నిర్మించుకునేటువంటి క్రమంలో ఒకడొచ్చి నువ్వు భలే భక్తి బాగా చేస్తావు అన్నా పొంగిపోవాల్సిన అవసరం లేదు. నీ భక్తి అసలు బాగలేదు అన్నా కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుడి పిల్లారా, మిమ్మల్ని మీరు నిర్మించుకోమని చెప్పింది, పరలోక రాజ్యానికి రమ్మని చెప్పింది ఎవరు అంటే దేవుడే. మీరు జయించిన వాణిని ఇస్తా నేను, జయించిన వాణిని నా తండ్రి సింహాసనం మీద నేను ఆసీనుడై ఉన్నట్లుగా వాడిని కూడా కూర్చోబెడతా. ఇక్కడ కూర్చోబెట్టేది పాస్టరు కాదు, నీ పక్కన భక్తి చేసేవాడు కాదు, దేవుడే. మీకోసం మరణించిన దేవుడే, మీకోసం పరలోకాన్ని సిద్ధపరిచి ఉంది దేవుడే, మిమ్మల్ని తీసుకుపోయేది కూడా దేవుడు. ఇక్కడ ఏ మనిషి తన సంబంధం ఉందో చెప్పండి మీరు. కాకపోతే మనం ఏంటంటే ఒక సంఘముగా, ఒక కుటుంబముగా, ఒక స్థానిక సంఘాన్ని పెట్టుకున్నాం కాబట్టి, ఇక్కడికి రావాలి కాబట్టి మనం వస్తున్నాం, కాబట్టి కలుసుకుంటున్నాం కాబట్టి, ఒక క్రమము కాబట్టి మనం వస్తున్నాం ఇక్కడికి. కానీ వాక్య విషయం, భక్తి విషయానికి వస్తే మనం తృప్తిపరచాల్సింది అంతిమంగా ఎవరినంటే దేవుడినేనండి. వింటున్నారా? ఇవాళ ఎవరెవరిని తృప్తిపరచడానికి చేసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే మనందరికీ చెప్పేది ఒకటే. మన భక్తి జీవితం అనేది, మన నిర్మాణం అనేది దేవునికి నచ్చే విధంగా, దేవుడు మరి మన భక్తిని మెచ్చే విధంగా ఉండాలి. ఒకసారి చూడండి నిర్గమాకాండం 40వ అధ్యాయం 33 నుంచి. మరియు అతడు ఇప్పుడు మోషే పని సంపూర్తి చేశాడు. ఎలాగ సంపూర్తి చేశాడు చెప్పండి? ఏ విధంగా? తన సొంత ఆలోచన పెట్టాడా? లేదా యాజకులు అహరోను ఉన్నాడు, అహరోను ఆలోచన పెట్టాడా? లేదా ఇశ్రాయేలీయులు గోత్రాల పెద్దల దగ్గరికి వెళ్ళి ఇట్లా చేయొచ్చని అడిగాడా? దేని ప్రకారంగా చేశాడు మీరే చెప్పండి. అక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలో చూసాం మనం. నేను కొండ మీద నీకు చూపించిన మాదిరి చొప్పుననే. ఇప్పుడు ఇలాగ అనుకుందాం, ఒక రకంగా ఇప్పుడు ఇలా అనుకుందాం ఏమనంటే, మోషే దేవుడు చూపించిన మాదిరిగా కాక వేరే రకంగా కట్టాడు అనుకుందాం. అప్పుడు ఏమై ఉండేది మీరే చెప్పండి. మీరు చెప్పండి. దేవుడు వస్తాడా రాడా? ఎందుకు? అరే బాగానే కట్టాడు కదా, అందరూ మెచ్చుకునే విధంగా కట్టాడు కదా. గుర్తుపెట్టుకోండి, ప్రపంచమంతా ఒక తాటి మీదకి వచ్చి నిలబడిన ఒక్కడు ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడున్నా వాడిని పెట్టుకొని పరలోకం అంతా తిరుగుతాడు ఆయన. వింటున్నారా? ప్రపంచమంతా ఒక పక్కన నిలబడి ఒక్కడే, వాడు కూడా బలహీనుడు, వాడు కూడా అసహ్యంగా ఉన్నాడు, లోకమంతా వెలివేసింది వాడిని, వాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చే జాబితాలో కనుక వాడు ఉంటే వాడు ఒక్కడిని పెట్టుకుని వాడితో ఆడుకుంటాడు ఆయన. దేవుని యొక్క విధానం అలా ఉంటుంది. దేవుడు అందరి కోసం చూడండి, అందరు రావాలి, అందరు చేయాలని ఏం కాదు. ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారి కోసం చూస్తాడు ఆయన.
ప్రైజ్ ది లార్డ్. గుంపులు గుంపులుగా వెళ్తున్నాం మనం. గుంపులు గుంపులుగా వెళ్తున్నాం. మనకు నచ్చిన విధానంలో మనం భక్తి చేద్దాం. ఎట్టబాడినా దేవుడు స్వీకరిస్తాడు. ఒకళ్ళు చెప్తున్నారు, ఇవన్నీ మార్గాలన్నా, ఇవన్నీ కార్యాలయాలన్నా. మాదొక సంఘం అన్నా, మా కార్యాలయం ఒకటన్నా, ఇంకొక సంఘం అన్నా, అదొక కార్యాలయం అన్నా, మాది ఇంకొక కార్యాలయం అన్నా, మా భక్తి మేము చేసుకుంటామన్నా, మాకు నచ్చిన విధానంలో మేము వాక్యాన్ని బోధించుకుంటామన్నా, మంచిదే చేసుకోండి. ఫైనల్గా ఫైనల్గా దేవుడికి నచ్చిన విధంగా, దేవుడు చెప్పిన మాదిరిలో నువ్వు కట్టబడకపోతే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఆయన స్వీకరించడండి. మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తే, ఇప్పుడప్పుడు అయిపోలా, కొన్ని ఉదాహరణలు చూపిస్తా మీకు. పని పూర్తి చేశాడంట మోషే. పని పూర్తి చేసిన తర్వాత ఏమైంది చూడండి. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. యెహోవా తేజస్సును మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళకుండెను. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళునప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి పద్ధతి. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? ఆ మేఘము ఆ ఆలయంలోనికి దిగి వచ్చింది, ఆ గుడారంలోనికి దిగి వచ్చింది. అంటే ఆయనకు నచ్చింది ఆ గుడారం. మీరు వింటున్నారా? ఆ గుడారం ఆయనకు నచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ కూడా మన మన భక్తి జీవితము దేవుడికి నచ్చకపోతే ఆయన రాడు. యేసు ప్రభు వారు యోర్దాను నదిలోనికి బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినప్పుడు జరిగిన సన్నివేశాన్ని కొద్దిగా వివరిస్తాను. యోహాను యోర్దానులో బాప్తిస్మం ఇచ్చుచుండగా ఒకానొక సమయంలో యేసుక్రీస్తు వారు ఆ యోర్దానులోనికి వచ్చినప్పుడు ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు పావురము వలె ఆయన మీదకు దిగి ఒక స్వరము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన పైన నేను వాలాను కాబట్టి ఆనందించుచున్నాను అనలేదు కానీ, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అంటే యేసుక్రీస్తు వారు కూడా దేవుని యొక్క ఆలయమై ఉన్నాడు. మీరు వింటున్నారా? అన్నా నిజమేనా? ఆలయం అని నువ్వు చెప్తావన్నా? ఒక లేఖనం ఉంది, నేను మీకు చెప్తాను. ఈ ఆలయాన్ని కోల్చండి, తిరిగి 3 దినాల్లో లేపుతా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆలయాన్ని ఆయన ఆయన దేహము గురించి ఆయనే చెప్పుకున్న మాట అది. ఈ ఆలయాన్ని కోల్చండి, తిరిగి 3 దినాలలోగా లేపుతాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ అభ్యంతరపడ్డారు. ఏంటి 46 సంవత్సరాల పాటు కట్టిన ఆలయాన్ని నువ్వు కూలిస్తే 3 రోజుల్లోగా లేపుతావా పైకి? పాపం వాళ్ళకి అర్థం కాల ఆయన ఈ దేహం గురించి మాట్లాడాడని. నిజంగానే చేశాడు. ఈ ఆలయం కూల్చబడింది, ఈ ఆలయం తిరిగి లేపబడింది. అలాగే ఆయన అంటాడు, తండ్రి నా యందు నివసించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు లోపల ఎవరంట నివసిస్తుంది? తండ్రి నివసిస్తున్నాడు. మరి మోషే కట్టిన గుడారంలో ఎవరు నివసించారో చెప్పండి? దేవుడే. మరి యేసుక్రీస్తు లోపల ఎవరు నివసించారు? దేవుడే. అయితే మోషే కట్టిన గుడారానికి యేసుప్రభు గుడారానికి ఒకటే తేడా. జనాలందరూ మోషే కట్టిన గుడారానికి వెళ్ళేవాళ్ళు, కానీ యేసుప్రభు మాత్రం జనాల దగ్గరికి వెళ్ళాడు. అంటే ఆలయమే జనాల దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు. మీరు వింటున్నారా? ఆలయమే నడుచుకుంటూ జనాల దగ్గరికి వెళ్తుంది, ఆలయమే నడుచుకుంటూ వేశ్యల దగ్గరికి వెళ్తుంది, ఆలయమే నడుచుకుంటూ పాపుల దగ్గరికి వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. మరి యేసుప్రభు మీదకి, యేసుప్రభు లోనికి దేవుడు ఎందుకు వచ్చాడు చెప్పండి? యేసుక్రీస్తు ఆయన అన్నాడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యేసుప్రభు జీవితం ఒక్కటి కూడా ఆయన చిత్త ప్రకారముగా జరగలేదు. ఆయన చెప్పాడు, నేను నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాను కానీ నా సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి కాదు. నీకు అర్థమవుతుంది చెప్పేది? కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎవరిని తృప్తిపరచాల్సిన అవసరమే లేదని అర్థమవుతుంది దీన్ని బట్టి. మనల్ని మనం తృప్తిపరచాల్సింది ఎవరినంటే దేవుణ్ణి మాత్రమే. మన భక్తి జీవితానికి సంబంధించి దేవుడు తృప్తి చెందాలి. నీ భక్తి నాకు ఆమోదయోగ్యంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు జీవించిన జీవితం మాదిరికరంగా ఉంది, నేను ఇచ్చిన మాదిరి ప్రకారంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్.
దావీదు ఒకసారి సొలొమోనును కూర్చోబెట్టి చెప్తున్నాడు, సొలొమోనా నా కుమారుడా, ఇదిగో దేవుడు నీ చేత ఆలయాన్ని కట్టించాలని ఉద్దేశించాడు. అయితే చూడు నా కుమారుడా, పరిశుద్ధాత్ముడు నా మీదకు వచ్చి రాయించిన చొప్పుననే నువ్వు నిర్మించాలి అన్నాడు ఆయన. అది కూడా చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయము 11 నుంచి చదవండి. 10 ఉమ్, 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 ఉమ్. ఒక తండ్రి కుమారుడికి చెప్తున్నాడు, అయ్యా ఇదిగో నా కుమారుడా, దేవుడు నీ చేత ఒక ఆలయాన్ని కట్టించుకోవాలని తన కోసము ఆయన నిర్ణయించాడు. కాబట్టి నువ్వేం భయపడద్దు, నువ్వు ధైర్యం తెచ్చుకొని పని జరిగించు. ఉమ్, మంది ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్. ఉమ్. ఒక్క నిమిషం చదవండి చదవండి. ఉమ్, 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 ఆ, 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 ఉమ్, ఉమ్, ఉమ్. అచ్చ బంగారమును, ఆ, అచ్చ బంగారం అంటే ప్యూర్ అనమాట ఇక అది. ఉమ్, 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 ఉమ్. చాలండి. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు, ఇదంతా నా ప్రణాళిక అంటున్నాడు. ఇక్కడ మచ్చు అంటే ప్లాన్ అని అర్థం, ప్రణాళికలు అని అర్థం. అదంతా కూడా దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి వచ్చి ఆ ప్రణాళిక అంతా కూడా రాయించుకొని నాకు నేర్పించాడు అంటున్నాడు దావీదు. దేవుడు నాకు నేర్పించాడు ఇవన్నీ, ఆయనకి ఇష్టం వచ్చిన చొప్పున ఆ ఆలయ ప్రణాళిక ఎలాగుండాలనో దానికి చొప్పున దావీదుకి దేవుడే నేర్పించాడని దేవుడే చెప్తున్నాడు. కాబట్టి ఆ ప్రణాళికలన్నీ కూడా ఏం చేశాడంటే వాటన్నిటినీ సొలొమోనుకు అప్పచెప్పాడు. సొలొమోను, ఇదిగో అయ్యా ఇంత వెండి వాడాలి, ఇంత బంగారం వాడాలి, బల్లకు ఎంత వెండి వాడాలో కూడా దాన్ని వెండి తూచి ఇచ్చాడు ఆయన. దీపస్తంభానికి ఎంత బంగారము వాడాలి దాన్ని తూచి ఇచ్చాడు. ఏ ఏ వస్తువుకి ఏ బంగారాన్ని వాడాలి, అందులో ప్యూర్ గోల్డ్ వాడాడు, రిఫైన్డ్ గోల్డ్ కూడా వాడాడు. పుటమి వేయబడిన బంగారం అంటే రిఫైన్డ్ గోల్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎంత పర్టికులర్గా దేవుడు ఉన్నాడో చూడండి. సున్నైనను పొల్లైనను తీసేయడానికి లేదు, 1 గ్రాము అదనంగా కలపడానికి లేదు. కొంచెం ఎక్కువ వేస్తే ఘనంగా ఉంటుందిలే,
అనుకోవడానికి కూడా లేదండి. ప్రతి బల్లకు, ఆ దీపస్తంభానికి, సముఖపు రొట్టెలు ప్లేట్ పెట్టేటువంటి పళ్ళాలకు ఎక్కడ తీసేశాడు ఆయన చెప్పండి? వెండికి సంబంధించిన వస్తువులేవో చెప్పాడు. బంగారంతో చేయదగినటువంటి వస్తువులేవో చెప్పాడు. ఎంత పర్టిక్యులర్‌గా దేవుడు ఉన్నాడో చూడండి. అయ్యా నా కుమారుడా, ఇది నా సొంత మచ్చు కాదు. ఇది నా సొంత ప్లాన్ కాదు ఇది. చెప్తున్నాడు. దేవుడు నాకు నేర్పించాడు. కాబట్టి అదే నేను నీకు అప్పజెప్తున్నా. కాబట్టి దాని ప్రకారంగా నువ్వు నిర్మించు అని ఎవరు చెప్పారండి? ఆ! దావీదు సొలొమోనుతో చెప్పాడు. ఇప్పుడు సొలొమోను ఏం చేయాలి మరి? మీరే చెప్పాలి. ఇప్పుడు దావీదు దగ్గర నుంచి తీసుకున్నాడు, ప్లాన్ తీసుకున్నాడండి. డాడీ, ఈ ప్లాన్ అంతా పర్ఫెక్ట్‌గా లేదు. నేను కొంతమంది ఇంజినీర్స్ చూపించాను. అది ఇలా కాదంట, ఇలాగ చేయాలంట. మరి పెద్ద పాస్టర్ గారు ఒక ఆయన చెప్పాడు. దాని అర్థం ఇదంట, ఇలాగ చేయాలంట. అది కరెక్ట్ కాదంట. అపోస్తలుడు పేతురు అబద్ధం ఆడాడంట. పేతురు అబద్ధం ఆడాడు కాబట్టి అది అట్లా పేతురు మాట మనం వినకూడదని పాస్టర్ గారు చెప్పారు. ఆయనంత కొమ్ములు తిరిగిన పాస్టర్ అయినా పేతురుని పక్కన పెడితే ఆయన పక్కన పెట్టాలి మనం. వింటున్నారా? ఆయనంత కొమ్ములు తిరిగిన పాస్టర్ అయినా, ఆయన ఆకాశంలో నుంచి అగ్నిని గురిపించిన వ్యక్తి అయినా సరే, పేతురు చెప్పింది మార్చి చెబితే వాడు శాపగ్రస్తుడని బైబిల్లో పౌలు చెప్పాడు. ఆల్రెడీ ఒక మాదిరి ఇవ్వబడింది. ఆ మాదిరిని దేవుడు మార్చడు. ఎందుకు మార్చడంటే ఆయన మనిషి కాదు కాబట్టి. మనుషులమైన మనం ఏంటంటే మనం ప్లాన్ని తారుమారు చేస్తాం. ఉదాహరణకు ఒక స్కూల్లో ఒక ప్రోగ్రామ్ చేయాలంటే రాసుకుంటాం, వరుసలోనే రాసుకుంటాం. కానీ రావాల్సిన చీఫ్ గెస్ట్ ఆలస్యం చేస్తాడు. ఎప్పుడొస్తారో ఆయనకే తెలియదు. వచ్చి 10 నిమిషాలు కూర్చొని ప్రోగ్రామ్ మారిపోద్ది. మనుషులమైన మనం మాత్రం అట్లా చేసుకుంటాం. కానీ దేవుడు ప్రణాళిక ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు ఏదైనా స్టార్ట్ చేయడానికి ముందు దాని ఎండింగ్‌ని చూస్తాడు. అది దేవుని స్పెషాలిటీ. దేవుడు ఒక్కసారి ఒక మాట పలికిన తర్వాత అది వృధాగా రాదు అని ఉంది బైబిల్లో. అంటే ఒకసారి పలికాడు అనుకో, దట్ ఈస్ పర్ఫెక్ట్. ఎంతవరకు పర్ఫెక్ట్? అది ఎవర్ పర్ఫెక్ట్. అది నిత్యము కూడా పరిపూర్ణంగా ఉంటుంది. దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఒకసారి దేవుడు దావీదుకి ప్లాన్ ఇచ్చిన తర్వాత అందులో మోడిఫికేషన్ చేయాల్సిన అవసరమే లేదు. అసలు రిపేర్ చేయాల్సిన అవసరమే లేదు. ఆలయాన్ని కట్టేటప్పుడు సొలొమోను ఆజ్ఞాపించాడు, సుత్తి దెబ్బ కానీ ఉలి దెబ్బ కానీ విడిపించకూడదు ఇక్కడ. అక్కడే కత్తిరించుకొని రావాలంతా. వింటున్నారా? దేవుడికి ఒక్కసారి ఇచ్చిన తర్వాత దాన్ని మరలా మార్చడం అనేది లేదు అసలు చరిత్రలో. దేవుడు ఒక మాదిరి ఇచ్చాడు దావీదుకి కట్టమని. అదే మాదిరి సొలొమోనుకి తండ్రి అన్ని నేర్పిస్తున్నాడు. తండ్రి పొందుకున్న ఆ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత ఏదైతే ఉందో ఆ ప్రత్యక్షతను సొలొమోనుకి అందిస్తున్నాడు. నాన్న ఇలాగ కట్టాలి, ఇదిగో బల్లలు ఇంత బంగారంతో కట్టాలి, ఇదిగో ఉపకరణాలు ఇంత వెండితో కట్టాలి. మీరందరూ కూడా వాక్యం మీద దృష్టి పెట్టాలని చెబుతున్నా నేను. ఇలాగ సొలొమోను ఆ ప్రణాళిక ప్రకారంగా, ఆ మచ్చు ప్రకారంగా చేసినప్పుడు ఏం జరిగిందంటే 2వ దినవృత్తాంతం గ్రంథము 5వ అధ్యాయము 13, 14. ఆహా, 2వ దినవృత్తాంతంలో 5వ అధ్యాయం 13, 14. చిన్న అధ్యాయమే కదా, అధ్యాయం అంతా చదువుదాం. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తం చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములన్నింటినీ దేవుని మందిరపు బొక్కసములలో చేర్చెను. తర్వాత యెహోవా నిబంధన మందసమును సియోను అను దావీదు పురము నుండి తీసుకుని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలీల పెద్దలను, ఇశ్రాయేలీల వంశములకు అధికారులను, గోత్రముల పెద్దలందరినీ యెరూషలేమునందు సమకూర్చెను. 7వ నెలకు పండుగ జరుగు కాలమున ఇశ్రాయేలీలందరూ రాజునొద్దకు వచ్చిరి. ఇశ్రాయేలీల పెద్దలందరూ వచ్చిన తర్వాత లేవీయులు మందసమును ఎత్తుకొనిరి. రాజైన సొలొమోనును ఇశ్రాయేలీల సమాజకులందరూ సమకూడి లెక్కింప శక్యము గాని గొర్రెలను పశువులను బలిగా అర్పించిరి. లెక్కింప శక్యము గాని
లెక్కలేనన్ని వధించారంట. బా! లేవీయులను, యాజకులను, మందసపు సమాజపు గుడారమును, గుడారమందుండు ప్రతిష్టములకు ఉపకరణములన్నిటిని తీసుకొని వచ్చిరి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. మందసముండు స్థలమునకు మీదుగా కెరూబులు తన రెండు రెక్కలను చాచుకుని మందసమును దాని దండెబలను కప్పెను. వాటి కొనలు గర్భాలయము ఎదుట కనబడునంత పొడవుగా ఆ దండెలుంచబడెను గాని అవి బయటికి కనబడలేదు. నేటి వరకు అవి అచ్చటనే ఉన్నవి. ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి బయలు వెళ్ళిన తర్వాత యెహోవా హోరేబు నందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసమునందు ఉంచిన 2 రాతి పలకలను తప్ప దాని యందు మరేమీ లేదు. యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ తమ వంతులు చూడకుండా తమను తాము ప్రతిష్ఠించుకునిరి. ఆసాపు, హేమాను, యోదూతూనులు సంబంధమైన వారు వారి కుమారులకును సహోదరులకును సంబంధికులకు పాఠకులైన లేవీయులందరూ సన్నపు నార వస్త్రములు ధరించుకొని తాళములను, తంబురలను, సితారాలను చేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. ఎందుకు బలిపీఠపు తూర్పు తట్టున నిలవాలి? తర్వాత చెప్తాను. తర్వాత వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదు వారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బూరతోను, తాళములతోను, వాద్యములతోను కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. వన్స్ అగైన్ సీన్ రిపీట్ అయింది. ఇక్కడ మోషే గుడారము కట్టినప్పుడు మేఘం ఎలాగ దిగి వచ్చిందో, వాళ్ళ మహిమలోనికి ఎలాగ ప్రవేశించలేకుండా ఉన్నారో, ఇక్కడ సొలొమోను పని ముగించిన తర్వాత కూడా జరిగిన కార్యం అదే. అంటే దాని అర్థం ఏంటంటే, మోషే సొలొమోను కట్టినటువంటి ఆ గుడారము దేవుని చేత అది గుర్తించబడినది, అది ఆమోదయోగ్యమైనదిగా అంగీకరించబడింది. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇంకొక మాటగా చెప్పుకుందాం. సొలొమోను పని ముగించాడు, ఆయన మేఘము దిగి రాలేదు, ఆ మహిమ రాలేదు. అప్పుడేంటి చెప్పండి? ఆ పనంతా కూడా, పడిన ప్రయాస అంతా కూడా ఏమవుతుంది? వ్యర్థమే కదండి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు మీదకి దిగి వచ్చాడు. యేసు ప్రభు అంగీకరించబడ్డాడు. మోషే గుడారం నిర్మించాడు, మోషే అంగీకరించబడ్డాడు. సొలొమోను గుడారం నిర్మించాడు, సొలొమోను కట్టిన గుడారం కూడా అంగీకరించబడింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మరి మన కాలములో దేవుడు అంటున్నాడు, మనుషులు కట్టేటువంటి ఆలయాల్లో నేను ఉండను అంటున్నాడు ఆయన. అర్థం చేసుకోవాలి మీరు. మనుషులు నిర్మించినటువంటి చేతి పనులలో, అంటే 4 గోడల మధ్యలో నేను ఉండను అన్నాడు. ఆయన అంటూ, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కోసం ఎలాంటి మందిరాన్ని కడతారు? ఆకాశం కంటే విలువైన సింహాసనాన్ని నువ్వు వేయగలవా? భూమి అంతటి విలువ కలిగిన పాదపీఠాన్ని నువ్వు చేయగలవా? నువ్వు ఎంత ఘనత పెట్టి కట్టిన, ఆయన అంటున్నాడు, ఆ ఆలయంలో నేను ఉండను. ఎందుకంటే ఆలయ స్థానము మారుకుంటూ వచ్చింది. చర్మముల చాటున ఉన్నటువంటి దేవుడు దేవదారు మ్రానుల చాటుకు వచ్చాడు. తర్వాత మరలా మనిషి యేసు ప్రభు గుడారంలోనికి వచ్చాడు. తర్వాత మళ్ళా ఆయన స్థలాన్ని అపోస్తుల మీదకి వచ్చాడు ఆయన. తర్వాత కొర్నేలైనటువంటి అన్యుల మీదకి వచ్చాడు ఆయన. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ దేవుని ఆలయం ఏది? నువ్వు నేనే. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మనం దేవుని ఆలయమై ఉన్నాము కదా, మరి మనం నిర్మించబడే స్థితిలో ఉన్నామా? పరిపూర్ణంగా నిర్మించబడ్డామా? నిర్మించబడితే ఇక్కడ ఉన్నాం కదా. ఆలయము పూర్తయినప్పుడు ఏమవుతుంది? ఆయన మహిమ దిగి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు రావాలంటే మనలోనికి వచ్చి ఒక మనిషి మీద ఆయన తనను తాను అభిషేకించుకోవాలంటే వాళ్ళు ఏ రకంగా నిర్మించబడాలి? మీరే చెప్పండి. మోషేకి ఒక మాదిరి చెప్పాడా లేదా? ఆ మాదిరి ఎక్కడిది?
పరలోకంలో ఉన్న మాదిరి అది. మరి దావీదుకి ఒక మాదిరి చెప్పాడా? అది కూడా దేని ప్రకారంగా? పరలోక సంబంధమైందే కదా. మరి యేసు ప్రభు కూడా అన్నాడు, నేను పైనుండి వచ్చానన్నాడు. యేసు ప్రభు దేవుడి చేత అంగీకరించబడ్డాడు. ఎందుకంటే నేను నా తండ్రి చిత్తాన్ని జరిగించడానికి వచ్చానన్నాడు. తండ్రి చిత్త ప్రకారంగా జీవించాడు. ఆయనకి ఇష్టమైంది ఆయన దిగాడు. ఆయనలోనే ఉన్నాడు, కార్యం చేశాడు. తర్వాత అపోస్తలులు మేడగదిలో ఉండి ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. వారి మీదకి కూడా వచ్చాడు ఆయన. వారిలో నింపబడ్డాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. వారిలో నింపబడ్డాడు. నింపబడ్డాడా? నింపబడిన తర్వాత ఏం చేశాడు ఆయన? ఆయన ఏ కార్యాలు చేయాలనుకున్నాడో ఆ కార్యాలు చేశాడు. అవునా? ఒక పేదవాడు కనిపించాడు. ఒక రోగి కనిపించాడు. వాడిని చూడగానే జాలి కలిగింది. స్వస్థపరిచాడు. ఎవరు స్వస్థపరిచాడు? పేతురులో ఉన్న దేవుడా? ఇవాళ భూమి మీద మీరు గనక ఆలోచన చేసుకుంటే సాతానుడికి నువ్వు కావాలి, దేవుడికి నువ్వు కావాలి. సాతానుడికి నువ్వు కావాలి, దేవునికి కూడా నువ్వు కావాలి. దేవుడికేమో నువ్వు నా కుమారుడివి, నేను నిన్ను రక్షించుకోవాలని నీ ఎంటబడుతున్నాడు. సాతానుడేమో నువ్వు దేవుని కుమారుడివి, నేను నిన్ను నాశనం చేయాలి, ఆయన సంతోషంగా ఉండనివ్వకూడదని నిన్ను నాశనం చేయడం నీ ఎంటబడుతున్నాడు. ఇద్దరికి కావాలి నువ్వు. సాతానుడు కూడా ఒక మనిషిలో వచ్చి ఉంటున్నాడు, దేవుడు కూడా ఒక మనిషిలోకి వచ్చి నివాసం చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే వారిద్దరు కూడా ఆత్మలే. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలి. మరి సాతానుడు ఏమవుతాడు? సాతాను కూడా ఆత్మే. సాతానుడు కూడా నీలో వచ్చి నివాసం చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మనలో దెయ్యం ఉన్నాడా, దేవుడు ఉన్నాడా? నువ్వు నీ లోపల ఉన్న ఆలయమో ఎవరికి ఆలయంగా ఉంది అది? నువ్వు అసలు ఎవరిని ఆరాధిస్తున్నావు? నీలోకి వచ్చాడు ఆయన. వస్తే ఎవరు వచ్చారు? నీలోనికి వచ్చి నివాసం చేస్తున్న దేవుడేనా? పరిశీలన చేసుకోవాలి ఇది. ఎందుకంటే సొలొమోను నిర్మించినప్పుడు అసలు ఇబ్బందే లేదు, ఆయన దేవుడు వచ్చాడు అక్కడికి. సొలొమోను నిర్మించినప్పుడు కూడా దేవుడు వచ్చాడు. యేసుప్రభు యోర్దానులో దేవుడు వచ్చాడు అక్కడికి. అపోస్తలులు మేడగదిలో ప్రార్థన చేసి దేవుడు వచ్చారు వాళ్ళ మధ్యలోకి. కొర్నేలీయులు వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి ముందుగానే దేవుడు వచ్చాడు వారి మీదకి. వింటున్నారా? ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, నా ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు మనం ఆలయం అయినాము, మన ఆలయము లోపల ఆసీనుడై ఉన్నది ఎవరు? ఒకవేళ ఆయన ఆసీనుడు అవ్వాలంటే ఏమి చేయాలి? నువ్వు కట్టబడాలి. దేని ప్రకారంగా కట్టబడాలి? 200 సంవత్సరాల క్రితం ఒక భయంకరమైనటువంటి సేవకుడు ఆయన. లక్షల మందికి ఆయన రక్షణ ఇచ్చాడు. కాబట్టి ఆయన ఒక సిద్ధాంతాన్ని తెచ్చాడు. ఇలాగే బ్రతకాలని చెప్పాడు. ఈ మాదిరి చొప్పున కట్టుకుంటే దేవుడు రాడు. ప్రైజ్ ది లార్డ్. ఆల్రెడీ చెప్పాడు ఈ అంత దినాల గురించి. ఇది ఎంత దిక్కుమాలిన కాలం అంటే, మనుషులంట నిజమైనటువంటి బోధ, ఆరోగ్యకరమైనటువంటి బోధకు చెవునివ్వక కల్పనా కథల వైపు తిరుగుతాడని ఆల్రెడీ చెప్పకనే చెప్పాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కల్పనా కథలకు స్థలం ఇస్తారు. కల్పనా కథలకు తమ చెవులను ఇస్తారు. అసలు బైబిల్లో లేని ఒక కథ చెబుతుంటే ఎట్టేనాలనిపిస్తుంది మనకి. బైబిల్కి సంబంధం ఏముండదు, ఆయన ఏదో చెబుతాడు, దాన్ని వింటాం మనం, దాని ప్రకారంగా నిర్మించుకుంటాం. గోపురం అయితే పెద్ద గోపురమే కడుతున్నాం, బబులోనులో కట్టినట్టు. ప్రైజ్ ది లార్డ్. బాబేలు గోపురం చాలా పెద్దగా కట్టారు, పేరు సంపాదించుకుందామని. దేవుడు ఉన్నాడా? దిగొచ్చాడు చూద్దామని. చూద్దామనేది దిగొచ్చాడు దేవుడు. ఆయన ప్రకారంగా లేదు అది. ప్రైజ్ ది లార్డ్. ఎవరి ప్రకారంగా నిన్ను కట్టుకోవాలి. నువ్వు ఆలయం. ఇప్పుడు దేవుడు నీలోకి వద్దాం. నువ్వు ఈ రేకుల్లో దేవుడు ఉన్నాడంటే నమ్మబాకండి. ఆయన అన్నాడు, పెద్ద పెద్ద బిల్డింగులు కడితే అందులో నేను ఉంటానని చెప్పలేదు, కానీ నువ్వు చెట్టు కింద ముగ్గురు కూర్చున్న వాళ్ళ మధ్యలో ఉంటా అన్నాడు ఆయన. సహవాసం ఇంపార్టెంట్ అక్కడ. నువ్వు ఏడ కూడుకున్నావు అనేది కాదు. నువ్వు మేడగది కింద కూర్చో, ఇక్కడ రేకుల ప్లేస్లో నువ్వు చెత్త వేసుకొని కూర్చో, నువ్వు పెద్ద బిల్డింగ్ భవనమే కట్టు, నువ్వు రావాలి అక్కడికి. ఒక ఇద్దరు వచ్చి అక్కడ ప్రార్థన చేసుకుంటుంటే, లేదా ఒక్కడొచ్చి మోకరించినా కూడా ఆయన వస్తాడు అక్కడికి. అసలు ఆయన అంటున్నాడు, ఆయన నీలోనే ఉంటా అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇది మనం అందరం కలుసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ఒక పరిశుద్ధ స్థలం ఇక్కడ. ఇది
కానీ దేవుడు ఎక్కడంటే తన పిల్లలు ఎక్కడ ఉంటారో అక్కడ ఉంటాడు ఆయన. వింటున్నారా అండి? వింటున్నారా? ఇప్పుడు మనం కట్టబడాలి. మన ఆలయం అని బైబిల్ చెబుతుంది. ఏ రకంగా కట్టబడాలి? ఎలా కట్టబడాలి? చిన్నప్పటి నుంచి మా అమ్మోళ్ళందరూ కూడా పలానా సంఘానికి వెళ్ళేవాళ్ళు. ఆ సంఘంలో పలానా సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం ప్రకారంగా కట్టబడాలి. మా మా సంఘంలో అట్ట చేయరు అని ఒక అతను చెప్తాడు. ఇంకొక అతనేమో మా సంఘంలో ఇలాగ చేస్తారని అతను చెప్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలుసుకుంటారా ఎప్పటికైనా? మీరు చెప్పండి. ఇప్పుడు మా సంఘం బోధ వేరండి. అవతలోడు సంఘం బోధ వేరు. వీళ్ళిద్దరు కలుసుకుంటారా? ఎందుకంటే 2 గుంపులు అయిపోయారు వీళ్ళు. అసలు గుంపులుగా కలిగింది కాదు క్రైస్తవ్యం. ఇప్పుడు ఆయన అన్నాడు, యేసుప్రభు అన్నాడు, మీరు నా అవయవములై ఉన్నారని మీరు ఎరుగరా? మీరెవరంట? ఆయన దేహములో అవయవములో ఉన్నామంట మనం. కొంతమంది కళ్ళు పాత్ర పోషిస్తుంటే, కొంతమంది చేతులు పాత్ర పోషిస్తారు, కొంతమంది కాళ్ళ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు నీ చెయ్యి నీకు వ్యతిరేకంగా పనిచేస్తే నువ్వు అన్నం తినగలవా? కొంచెం హెల్ప్ చేయని అంటావు, అది కలపాలి, నువ్వు తినాలి. ఇది నీకు సహకరించట్లా, ఇంతే ఉంటుంది. నువ్వు అన్నం తినగలవా? అలాగనే క్రైస్తవులలో కూడా గుంపులు వ్యతిరేకతలు ఉండితే ఇలాగే ఉంటుంది. రాజ్యం కట్టబడదు. నీకు అర్థమవుతుందా? దేవుణ్ణి ఇప్పుడు మన బాడీలో ఒక అవయవం మనకు వ్యతిరేకంగా పనిచేస్తే ఎంత బాధ ఉంటుంది. అలాగని క్రైస్తవులందరూ కలిసి లేకుండా ఈ సిద్ధాంతాలని, మా సంఘ సిద్ధాంతం ఇది, మాదే కరెక్ట్ అని ఒకడు, మాదే కరెక్ట్ అని ఇంకొకళ్ళు, ఇలాగే చేయాలని ఇంకొకళ్ళు. అసలు వీటన్నిటి యందు దేవునికి సంతోషం ఉందా అంటే లేదండి. ఇవన్నీ కూడా వాళ్ళకు నచ్చిన విధానంలో వాళ్ళు మాదిరిగా ఒకటి చేసుకొని, వాళ్ళకు నచ్చిన నమూనాలు వాళ్ళు ఏర్పాటు చేసుకొని, ఇలాగ కట్టబడితేనే పరలోకం వెళ్తామని ఒకతను, ఇలాగ కడితేనే పరలోకం వెళ్తానని ఇంకొకళ్ళు. మరి దేవుడిచ్చిన ప్రణాళిక ఏది? దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చాడు కదా. దేవుడు అన్నాడు, పేతురు చేతిలో ఒక బాధ్యత పెట్టాడు. పేతురు, నా గొర్రెలను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగి, నేను ప్రేమిస్తున్నా ప్రభువా అన్నాడు. అయితే నా గొర్రెలను గాయి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా ప్రభువా, అయితే నా గొర్రె పిల్లల్ని మేపు. వింటున్నారా? మళ్ళా మూడోసారి పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నేను నిన్ను ప్రేమిస్తున్నా ప్రభువా, అది నీకే తెలుసు అన్నాడు ఆయన. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నా గొర్రెలను నువ్వు మేపు అన్నాడు. ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆది అపోస్తలులు ఒక నమూనా ఇచ్చారు. వాళ్ళు సంఘం ఎట్ట కట్టబడాలనో, ఒక సంఘములో సేవకుడు ఎలా ఉండాలనో, సంఘము ఎలాగ నడవాలనో, సంఘములో ఏదైనా ఒక ఒక ఏంటంటే ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలాగ పరిశీలన చేయాలనో అన్ని పత్రికల్లో క్లియర్గా రాసి పెట్టారు వాళ్ళు. నువ్వు సొంతంగా రాయాల్సిన పని లేదు, నువ్వు సొంతంగా కలపాల్సిన పని లేదు. నీకు నిత్య జీవం పొందడానికి ఎంత సిలబస్ ఉండాలో అంత సిలబస్ దీనిలో పెట్టి పంపించాడు ఆయన. నీకెందుకండి ఎక్స్ట్రా సిలబస్? మీరు వింటున్నారా చెప్పేది? ఇది ఫుల్ సిలబసా కాదా? మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదు చెప్పండి. మరి ఎవరో చెప్పిన సిలబస్ మనం తెచ్చుకొని గైడ్లు తెచ్చుకొని చదవటం దేనికి? మీరు వింటున్నారా? ఇది మనకు పర్ఫెక్ట్ సిలబస్. దీని ప్రకారం వెళ్తే చాలు మనకి. పలానా ఆయన ఇలా చెప్పాడు, పలానా ఆయన అలా చెప్పాడు. ఈ సంఘ సిద్ధాంతం ప్రకారం కాళ్ళు కడుక్కోకూడదు, యేసుక్రీస్తు నామములో బాప్తిసాలు మేము వెయ్యం, పగలెత్తాం బలారాధన. నువ్వు ఇయ్యటం కాదు, దేవుడు ఏం చెప్పాడు? నీ దేవుడికి కావాలి. నేను ప్రారంభంలో చెప్పాను, నువ్వు ఎవడిని తృప్తిపరచాల్సిన పని. దేవుడు ఏం చెప్పాడు అది చెప్పు. దేవుడు ఏం చెప్పాడు? ఎలాగ చేయమని చెప్పాడు? బాప్తిస్మం అంటున్నావు, బాప్తిస్మం ఎలా అయ్యాలి? దేవుడు ఎట్ట చెప్పాడు? ఇవాళ అడిగే విశ్వాసం ఉన్నాడా? మీరు చెప్పండి. పాస్టర్ గారు, అబ్బాయి నువ్వు బాప్తిసం తీసుకోవాలి అబ్బాయి అనగానే, పాస్టర్ గారు ఎట్టిస్తున్నారు బాప్తిసం, ఎట్లా ఇవ్వాలని ఉంది బైబిల్లో అని అడిగేవాడు ఉన్నాడు ఎవడన్నా? ఎవ్వరు లేరండి. పాస్టర్ గారు బాప్తిసం అంటే పోయి తలకాయ ఉంచి ముంచుతున్నారు, తీసుకుంటున్నారు. పెళ్లికి బాప్తిసం అంటున్నారు. పెళ్లికి బాప్తిసం ఏంటి? పెళ్లి రాగానే మారు మనసు వస్తుందా? భార్యను చూడగానే మారు మనసు వస్తుందా ఆయనకి? బాప్తిసం ఎట్ట ఇవ్వాలి? మారు మనసు ఉంటే ఇవ్వాలి. అయ్యా నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నీ పాపాలు ఒప్పుకుంటే అది అర్హత.
పెళ్లి కాదు అర్హత, పెళ్లికి అర్హత అని చేసేసారు ఇప్పుడు కొంతమంది. అసలు ఇంకొక విషయం తెలుసా? బంధువులు పాస్టర్‌లని చేతుల్లో పెట్టుకొని, పాస్టర్ గారు ఇయ్యాల్సిందే అనగానే ఆయన ఇచ్చేస్తున్నాడు. ఇదే పత్తి కట్టా? ఇదేం వ్యాపారం ఇది? బంధువులు చెప్పినట్టు నువ్వు వింటున్నావంటే దాని అర్థం ఏంటి? నీకు అసలు వాక్యమే తెలీదని అర్థం. ఎవడిని వ్యతిరేకించేది కాదు ఇది. ఆయన మహా అయితే ఒక 500 కానుక పెడతాడేమో. ఆ కానుకతో నువ్వు ఒకరోజు దున్నమాంసం తెచ్చుకొని తింటావేమో. లైవ్ కూడా పోతుంది ఇది. ఆయన ఎంత కానుకిస్తే నీకేమైందండి? ప్రైజ్ ది లార్డ్. నిన్ను ధనవంతుని చేయాలంటే దేవుడికి ఎంతసేపు చెప్పండి? నిన్ను ధనవంతుని చేయాలంటే ఎంతసేపు? పెద్ద పనా? ఆయనకేమన్నా పెద్ద పనా? కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అమ్మాయికి అబ్బాయికి పెళ్లి సంబంధం చూసాము. అయితే అబ్బాయి బాప్తిసం తీసుకోలేదు. వాడు సిగరెట్లు మానడు, పాన్ పరాగులు మానడు, మందు తాగటం మానడు. వాడు ఆ రోజుకి పరిశుద్ధుడిగా వైట్ అండ్ వైట్ వేసుకొని వస్తాడు, నీళ్ళలోకి పోతాడు, మునుగుతాడు. 2 రోజులు మామూలుగా ఉంటాడు అంతే. 3 రోజు మళ్ళీ తాగుతూనే వస్తాడు. అయ్యా బాప్తిసం తీసుకున్నాడు, తాగకూడదయ్యా నా పాస్టర్ చెప్పినా వినడు. నేను చూసారులే బాబు పాస్టర్ గారు అంటాడు. ఆ మాదిరి అపోస్తులు ఎప్పుడు చెప్పలేదు. పెళ్ళిళ్ళకి ఇవ్వండి బాప్తిసం ఉందా? ఉందా? బైబిల్లో ఉందా? ఏ అధ్యాయంలో ఉంది? ఏ పత్రికలో ఉంది? మరి ఎందుకు ఇస్తున్నారు? మొన్న ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తూ అన్నాడు, ఒక అతను చనిపోయాడంట. చనిపోగానే అసలు అతని జీవితంలో ఎప్పుడు రాలా చర్చికి. జీవితంలో ఎప్పుడు రాలా అతని చర్చికి. బ్రతికున్నంత వరకు భార్యను కూడా సంఘానికి పంపించకుండా మొగులు కొడుతున్నాడంట తాగొచ్చి. అట్లాంటి ఒకడు చచ్చిపోయాడండి. చచ్చిపోగానే ఒక పాస్టర్ గారిని పిలిపించారంట. పాస్టర్ గారు జ్ఞాపకార్థం పెట్టుకున్నాం, మీరు వచ్చి చెప్పాలి అని చెప్పగానే ఇక అతని గురించి ఏం చెప్పాలి ఆయన? మరి మన సహోదరుడు క్రీస్తునందు నిద్రించాడు, ఒక దినాన అంత్యకాలంలో ఆయన బోర తీసుకొని వస్తాడు, ఈయన లెగుస్తాడు. ఇది అబద్ధమా నిజమా మీరు చెప్పండి? ఎందుకు అబద్ధం? అతను అసలు బ్రతికినంత కాలం సంఘానికి రాలేదు. భార్య అయ్యా నీకోసం నేను ప్రార్థన చేయడానికి భార్య పోతా అన్న కూడా ఏయ్ చర్చికి పోవద్దు అని అన్నాడు. చచ్చిపోయాడు ఒకరోజు, అనారోగ్యంతో చచ్చిపోయాడు, తాగి చచ్చిపోయాడు. అతని గురించి పాస్టర్ వచ్చి వాక్యం చెప్పనగానే ఇతను క్రీస్తునందు నిద్రించాడు, ఒకరోజు దేవుడు వస్తాడు, ఈయన లేస్తాడు. అదే సమయంలో పాస్టర్గా బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని పెట్టుంటే ఏమనేవాడు అన్నాడు ఆయన. బాప్తిస్మం ఇచ్చే యోహాను అక్కడ బోధకుడిగా, అక్కడ ప్రసంగికుడిగా ఉంటే ఆ చనిపోయిన వ్యక్తి గురించి ఆయన ఏం చెప్పేవాడు అన్నాడండి. క్రీస్తునందు ఇతను నిద్రించాడని అయితే చెప్పడు ఆయన. అసలు కొంతమంది ఆయన వచ్చి వాక్యం బోధిస్తుంటే కొంతమంది బోధకులు వచ్చి అయ్యా మాకు కూడా బాప్తిసం కావాలండి అని పరిసయ్యులు బోధకులు వచ్చి తీసుకుంటుంటే ఏమన్నాడు తెలుసా వాళ్ళని? రండి మంచి మారు మనసు పొందారు, రండి రండి ఇస్తారండి అని అల్లా. సర్ప సంతానమా అన్నాడు వాళ్ళని. అంటే దాని అర్థం ఏందో తెలుసు? సర్పానికి పుట్టిన వాళ్ళలారా అన్నాడు. ఎవడురా మీకు బుద్ధి చెప్పింది అన్నాడు ఆయన. రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పింది ఎవడురా అని, మారు మనసుకు తగిన ఫలమును ఫలించండి అన్నాడు. ప్రవక్తలు రాజీ పడలేదు, నరికి పెట్టారు వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు నిత్యము దేవుడి సన్నిధిలో ఉన్నారు. ఒక నమూనా ఇచ్చారండి వాళ్ళు. ఇదేదో ఆకతాయితనంగా ఆడుకొని పోయేది కాదు ఇది. వాళ్ళు ఒక నమూనా ఇచ్చారు. సంఘం ఇట్ట కట్టబడాల, అపోస్తలుల బోధ ప్రకారంగా సంఘము కట్టబడాలి. సంఘానికి ఎందుకు పోవాలంటే ఒక్కొక్కళ్ళు అంటారు ప్రశాంతంగా ఉంటుందండి. ప్రశాంతత కోసం నువ్వు పోవాల్సింది. సరే అది కూడా ఒక పాయింట్ అనుకోండి. కానీ అసలు సంఘానికి నువ్వు రక్షణ కోసం పోవాలి, నిత్య జీవం కోసం పోవాలి. ఇవి నువ్వు దీవెనల గురించి చెప్పు, కుప్పలు కుప్పలు వెళ్తారు. రక్షణ గురించి చెప్పు, ఒక్కడు రాడు ఆడికి. ఉన్న సమాజం అదే స్థితిలో ఉంది. బైబిల్ చెబుతుంది, చూస్తా ఉన్నాడు మీరు.
ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఇది రక్షణ, ఇదిగో ఇది మార్గము, ఇది అని చెప్పావనుకో ఎవ్వరు రారు. యేసుప్రభు కూడా ఏం చేశాడు తెలుసా? వచ్చిన కూటానికి వచ్చిన వాళ్ళందరికి కూడా చక్కగా ఉపమానాలు చెప్పి రొట్టెలు పంచి స్వస్థతలు చేస్తుంటే కుప్పలు కుప్పలు వచ్చారంట ఆయన దగ్గరికి. అసలు ఆయన ఎతికారంట, ఏడున్నాడు ఏడున్నాడు, 2 రోజులు కనపడకపోయి ఎతికారంట. ఒక సముద్రం ఒడ్డున దోణి ఎక్కి కూర్చొని కనపడితే జనాలు వస్తా, ఏందయ్యా ఏడున్నావు ఎంత ఎట్ట ఎతికినావు తెలుసా అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? రొట్టెల కోసమే మీరు నా దగ్గరకు వస్తుంది అన్నాడు ఆయన. కనుక్కున్నాడు, వాళ్ళ హృదయంలో దాగి ఉన్న అంతరంగంలో ఉన్నదని కనుక్కున్నాడు, చెప్పాడు వాళ్ళకి, మీరు నన్ను రొట్టెల కోసమే వెంబడెత్తుంది. అట్ట మొహాన్ని చెబితే ఎట్ట ఉండదు చెప్పండి? మీరు చెప్పండి ఎలా ఉంటుంది? అసలు మొహం మీద కొట్టినట్టు ఉంటుంది కదా. కానీ యేసుప్రభు అలాగే మాట్లాడాడు, ఎవరి దగ్గర రాజీ పడలేదు. నువ్వు యూదుల రాజు అంటగా అంటే నువ్వు అన్నట్టే అన్నాడు ఆయన. ఈయన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఇంకా నేను యూదుల రాజు, నేను ఇలాగొచ్చాను, నేను పరలోకంలో, ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఎంత మట్టుకు మాట్లాడో అంత మట్టుకు మాట్లాడాడు. ఆయన మొహమాటం లేనివాడిగా మాట్లాడాడని బైబిల్లో ఉంది. అసలు వాళ్ళు ఎక్కడ రాజీ పడ్డారండి? యేసుప్రభు రాజీ పడ్డాడా? శిష్యులు రాజీ పడ్డారా? ప్రవక్తలు రాజీ పడ్డారా? ఎక్కడ రాజీ పడాల. వాళ్ళు దేవుడు నమూనా ప్రకారంగా వాళ్ళు జీవించారు. ఒక మచ్చు దేవుడిచ్చాడు, ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారంగా ఆలయాన్ని నిర్మించాలి. ఇప్పుడు పరలోకంలో ఉండే ఆలయ నమూనా ప్రకారంగానే వధువు కట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ బోధ ప్రకారంగానే వధువు కట్టబడాలి. అంటే వధువు అంటే నువ్వు నేనే. తన భార్య తనను తను సిద్ధపరుచుకుంటుంది. గొర్రెపిల్ల భార్య తనను తను సిద్ధపరచుకుంటుంది. దేని చేత? వాక్యము చేత మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నాం. ఇప్పుడు ఎవరిది ఆ వాక్యం? ఎక్కడి నుండి వచ్చింది ఆ వాక్యం? దేవుడిచ్చాడు వాక్యం. అది ఆ వాక్య చొప్పుననే మనల్ని మనం నిర్మించుకోవాలండి. ఎందుకంటే నువ్వు ఆలయం. 50 సంవత్సరాలు నీ భక్తిని కఠినంగా చేసుకొని చివరికి నువ్వు నా నమూనా ప్రకారంగా నిన్ను నువ్వు నిర్మించుకోలేదు, గెట్ అవుట్ అని ఎంత బాధ ఉంటుంది చెప్పండి మీరే. అందుకనే చెప్తున్నా, మనం భక్తి చేసేటప్పుడు దేని ప్రకారంగా భక్తి చేయాలి, బాప్తిసం తీసుకుంటే ఎలాగ తీసుకోవాలి, అపోస్తులు ఎలాగ చేశారని అడిగి మరీ పరిశీలన చేసుకొని తీసుకోండి. ఒక ఫోన్ కొంటేనే ఇన్ని రకాల సెర్చ్లు చేస్తాం. బ్యాటరీ ఎంత ఎంఏహెచ్ ఉంది, ఎంత జీబీ ఉంది, ఎంత కాస్ట్ పడుతుంది, ఫాస్ట్ ఉంటుందా, స్లో ఉంటుందా, మంచిదేనా, ఇంకెవరైనా వాడుతున్నారా, దాని స్క్రీన్ మీద గ్రీన్ లైన్ వస్తుందా, రావటం లేదా, ఏది హయ్యెస్ట్ బ్రాండు ప్లస్ తక్కువ రావాలి, ఎన్ని చూస్తాం మనం. మరి పరలోకానికి చూడవా? చెప్పండి. దేవుడు నిన్ను కోటీశ్వరుల్ని చేస్తారు, రండి అనగానే పోతావు అక్కడికి. దేవుడు చెప్పాడమ్మా, నువ్వు అసలు నేను ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తా. దేవుడు అంటే డ్వాక్రాలో ఉండమని చెప్పిండట. ఒక డ్వాక్రా గ్రూపులో ఉండమని చెప్పాడట. ఒక పాస్టర్ గారు చెప్పాడు అక్కడ ఆ కాలనీలోనే. అమ్మ దేవుడు నాకు రాత్రి కల్లోకి వచ్చే నువ్వు డ్వాక్రాలో ఉండమని చెప్పిండమ్మా. బ్రహ్మాండంగా చెబుతున్నా ఆయన. చెబుతుండ పాస్టర్ గారు చెబుతుండ ఆమెకి. ఆమె కూడా వింటుందా? సరేనాయా, ఉంటానాయా అయ్యగారు. పాస్టమ్మ గారే డ్వాక్రా గ్రూప్ మహిళ, ఇక్కడ చేరు. లీడర్ ఏమే ఇంట్లోనే ఉంది. ఇప్పుడు దేవుడు చెప్పాడా ఏం చెబుతున్నాడు ఆమెకి? అట్లాగే ఉంటుంది. ఇంకొక ట్విస్ట్ ఏందో తెలుసా? కల్లో రాత్రి పాస్టర్ దేవుడు వచ్చాడమ్మా, వచ్చి వెంటనే చెప్పడు, అక్కడ ఒక బ్రేక్ ఉంటుంది. ఆలయం కట్టుకుంటున్నాం కదా, నీ దగ్గరికి వెళ్ళి ఒక 50,000 తీసుకోమన్నాడు. నువ్వంటే ఎట్టో కట్టి అనగానే అవునా పాస్టర్ గారు దేవుడు చెప్పాడా అని ఆమె నమ్మటం. ఇప్పుడు గుడ్డోళ్ళు ఎవరు చెప్పండి? అందుకే బాబు వాక్యం తెలియాలి మనకి. ఆయన ఏ సోది చెబుతున్నాడో ఇది తెలిస్తే మనం మోసపోం. అవ్వ దగ్గరికి వచ్చాడు ఒకడు, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలాన్నైనా మీరు తినకూడదా అని చెప్పాడు. అప్పుడు ఏమేమనుకోవాలి?
ఏమో చెప్పింది. అవునయ్యా దేవుడు తినొద్దన్నాడు. తింటే నిశ్చయంగా చచ్చిపోతామని చెప్పాడని చెప్పింది. బాగానే ఉంది. అప్పుడు వాడేం చెప్పాడంటే, లేదు, 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 లేదు. మీరు ఆ పండు తింటే చావనే చావరు. వినాలి. మీరు ఆ పండు తింటే చావనే చావరు అని చెప్పగానే, ఈమె పోయి ఆ పండు తీసుకొని తిన్నది. ఒక సెకండ్ ఆలోచన చేయాల. దేవుడు చెప్పిన దానికి ఇది వ్యతిరేకంగా ఉంటే చెయ్యకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఏ నమూనా ప్రకారంగా మనల్ని మనం కట్టుకోవాలి? ఏ నమూనా ప్రకారంగా? ఒక బోధ ఉంది. అపోస్తలులను చూసి భయపడ్డారంటే ఎందుకు భయపడ్డారు? 4 విషయాల్లో వాళ్ళు కరెక్ట్‌గా ఉన్నారు. అదొక్కటి చదివి ముగిద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37, 38 వచనాలు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. 40, 41 అండి. 42 చదవండి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. 4 విషయాలు. బోధ. ఏ బోధ? ఆ అపోస్తలుల బోధ. అలాగనే సహవాసం, అలాగే రొట్టె విరుచుట, అలాగే ప్రార్థన చేయుట. ఈ 4 యందు ఎలా ఉండాలి? ఎడతెగక, కన్సిస్టెన్సీ, స్థిరము కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడంట, అప్పుడు ప్రతివానికి నీ భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను, సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. ఈ 4 మీద మనం నిలకడగా ఉండాలి. ఏవేంటి అయి? ఆది అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన. మాదిరి ఉందా లేదా మనకిప్పుడు? బోధ, బోధ. నువ్వు ఏ బోధ అంటున్నావో అది అపోస్తలుదేనా కాదా? వీరుగా ఏమైనా చెబుతున్నారా? బైబిల్ గ్రంథములో బెరయ సంఘస్థులు ఉన్నారు. బెరయ అంటే బెంజమిన్ వారసులు వాళ్ళు. వీళ్ళు పౌలు చెప్పినటువంటి మాటను విని గ్రంథాలను పరిశీలన చేశారు. ఆయన చెప్పింది దీంట్లో ఉందా లేదా? వాళ్ళు వాక్యం ఏదైతే బోధించబడిందో ఆ బోధను వాళ్ళు వెంటనే అంగీకరించలేదులే గాని, వాళ్ళు పరిశీలన చేసి దాన్ని అంగీకరించారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. అలాగనే మనము కూడా ఎవరు ఏం చెబుతున్నారు? ఆ బోధ అనేది బైబిల్‌కి బోధేనా? కాదా? అనేది అనేది మనం పరిశీలన చేసుకొని మనం దాన్ని విశ్వసించాలి. దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలను మన హృదయంలో ముద్రించునుగాక. ఈ సమయంలో మనందరం పైకి లేచి నిలబడదాం. ఒక చిన్న ఆరాధన గీతాన్ని మనం పాడుకొని కూటాన్ని ముగించుకుందాం. హల్లెలూయా.